నమస్కారం ప్రేక్షకులకు భక్తి టీవీ 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నా పేరు జయ. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా భక్తి టీవీ 7వ వార్షికోత్సవాలు. మల్లాది చంద్రశేఖర శాస్త్రికి అపురూప సత్కారం. వినాయక క్షేత్రాల్లో వేడుకగా గణపతి నవరాత్రులు. ఏకదంతుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు. వాడవాడలా నేత్రపర్వంగా వినాయక చవితి ఉత్సవాలు. విభిన్న మండపాల్లో వినూత్నంగా కొలువు తీరిన గణపయ్యలు. విశాఖలో కొలువు తీరిన 70 అడుగుల మహాగణపతి. పాలకొల్లులో తయారైన 53 అడుగుల మట్టి గణపతి. అక్కడి వినాయకుడికి గుడి లేదు, పూజ లేదు. పాలమూరులోని రాతిగుండు గణపతిపై ప్రత్యేక కథనం. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో జగద్గురువులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తల ఆశీర్వచనాలతో 7 వసంతాలు పూర్తి చేసుకున్న భక్తి టీవీ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని ప్రత్యేకంగా సత్కరించి గురువందనం అర్పించారు. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులకు ఛానల్ సిబ్బంది ఆత్మీయ సత్కారం చేశారు. ఏడు వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగిడిన భక్తి టీవీ 7వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్లోని భక్తి టీవీ ప్రధాన స్టూడియోలో వైభవంగా జరిగాయి. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి, డైరెక్టర్ రమాదేవి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. అనంతరం సర్వ విఘ్నాలు హరించే గణనాథుడికి వార్షికోత్సవ విశేష పూజ నిర్వహించారు. భక్తి టీవీ వార్షికోత్సవ శుభవేళ లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ చిన్నారులు వేదపఠనం గావించారు. అనంతరం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులు స్వాగతం పలికారు. భక్తి టీవీ 7 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక జ్ఞాపికను ఆవిష్కరించారు. సప్తమ వార్షికోత్సవ శుభ సందర్భంగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి దంపతులను చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులు ఘనంగా సత్కరించారు. పరిమళ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, గజమాల, దక్షిణ తాంబూలాదులు సమర్పించి సన్మాన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మాట్లాడుతూ తెలుగులోనే కాదు భారతావనిలో అనేక ఛానళ్లు ఉన్నప్పటికీ భక్తి టీవీది ప్రత్యేక స్థానమని కొనియాడారు. భక్తి టీవీ అంటే నాటి ఋషుల ఆశ్రమ సమానమని ప్రశంసించారు. ఎక్కడో దూరంగా కూర్చున్న వాళ్ళని లాగెల్లా ఈ భక్తి టీవీ వారు మా నరేంద్ర చౌదరి గారు లాక్కొచ్చాడు. ఋషికులం అంతా తీసుకొచ్చారు. భారద్వాజ ఆశ్రమం, వశిష్ఠుడి ఆశ్రమం, అత్రి మహర్షి గారి ఆశ్రమంలోనూ ఉన్నట్టుగా ఇది భక్తి టీము జూబ్లీ హిల్స్లో ఉన్నామని అనిపించడంలే. వాతావరణమే మార్చారంతా, ఋషివాటం చేశారు. ఇలా 3 ఛానళ్లు నడుపుతున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి, వారి భార్య రమాదేవి గారికి పరిపూర్ణమైన ఆశీస్సులు అందిస్తూ 3 ఛానల్ నడుపుతున్నా గుండె ధైర్యంగా భక్తి అనే ఛానల్ నడిపేది ఆయనకే తగు.
మల్లాది గారికి ఘనస్వాగతం అనంతరం ఎన్టీవీ గౌరవ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, చీఫ్ ఎడిటర్ విఎస్ఆర్ శాస్త్రి, రచన టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘు ఏలూరి తదితరులు మాట్లాడుతూ 7 ఏళ్ల భక్తి ఎన్టీవీ ఛానళ్ల విజయ ప్రస్థానానికి చైర్మన్ గారి అవిరాళ కృషే కారణమని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్టీవీ అన్నది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఎన్టీవీ అన్నది ఒక పరపతి కలిగినటువంటి సంస్థ, ఒక ప్రామాణికమైనటువంటి సంస్థగా తీర్చిదిద్దడంలో వారు ఎంతో కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. దీన్ని మనం ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. భక్త కన్నప్ప అన్నమయ్యలు చేయనిది 1 కోటి మంది భక్త కన్నప్పలు, 1 కోటి మంది అన్నమయ్యలు చేయనిది ఆయన ఈరోజు భక్తి టీవీ ద్వారా చేస్తున్నాడు. సమాజం కోసం ఎన్టీవీ ఎంత పాటుపడుతుందో మనమంతా చూసాం. ఎన్నో సర్వేలు చేసాం. 1-2 సర్వేలు తప్పే ఉండొచ్చు. మనం చేసే ప్రతి పని విజయవంతం కావాలని ఏముంది, అనేక పనులు చేస్తుంటాం. బట్ ఈరోజు ఆ జనంలో, ప్రేక్షకుల్లో ఎన్టీవీ అనగానే ఒక విశ్వసనీయత. ఇది ఏ పార్టీకి చెందదు, ఏ వర్గానికి చెందదు. మరింత పట్టుదలతో పనిచేద్దాము. భక్తి టీవీ ప్రస్థానం అటు ఎన్టీవీ, వనిత 3 ఛానల్స్ ని దేశంలోనే అగ్రగామి ఛానల్స్ గా తీర్చిదిద్దాం. భక్తి టీవీ 7 వార్షికోత్సవాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నరేంద్ర చౌదరి దంపతులకు ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ సిబ్బంది ఆత్మీయ సత్కారంతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. గణనాథుడు స్వయంభూగా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో గణపతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 21 రోజుల పాటు జరిగే ఉత్సవాలను పురస్కరించుకొని తొలి రోజు ధ్వజారోహణ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి ఉత్సవమూర్తికి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగణపతి దర్శనానికి భక్తులు బార్లు తీరారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వినాయక నవరాత్రులను పురస్కరించుకుని వేకువజాము నుంచి ఏకదంతుడి దర్శనానికి భక్తులు బార్లు తీరారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నవరాత్రుల 9 రోజుల పాటు గణాధిపతికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గణపతి దేవర శరణం శరణం, గణపతి దేవర శరణం శరణం, గణపతి పప్పా, గణపతి పప్పా, పార్వతి తనయ పరమ పావన, ఇహము పరము నీవేనయ్యా, ఇహము పరము నీవేనయ్యా, గణపతి దేవర శరణం శరణం, దేవ గణపతి శరణం శరణం. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ 60 అడుగుల కైలాస విశ్వరూపం మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేలాది మంది భక్తులు గౌరీ తనయుడి దర్శనానికి తరలి వస్తున్నారు. భారీ గణపతిని పలువురు ప్రముఖులు కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ కు వెళ్లే దారులలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విశాఖలో వినూత్న వినాయకుల విగ్రహాలు సందడి చేస్తున్నాయి. గాజువాకలోని లంక మైదానంలో 79 అడుగుల భారీ మట్టి గణనాథుడు కొలువు తీరాడు. నవతరం యువజన సంఘం ఆధ్వర్యంలో కొలువు తీరిన ఈ భారీ గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. మరోవైపు ఈ భారీ లంబోదరుడికి నైవేద్యంగా సమర్పించేందుకు 8,060 కిలోల భారీ లడ్డూను తాపేశ్వరం వాసులు తయారు చేశారు. చవితి వేడుకల శోభతో విశాఖ నగరం కళకళలాడుతోంది. కలకత్తా, అమలాపురంకు చెందిన 40 మంది కళాకారులు ఈ విగ్రహ తయారీలో పాలుపంచుకున్నారు. 21 రోజుల పాటు ఈ భారీ మట్టి గణపయ్యకు పూజలు నిర్వహిస్తారు. శివ
శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ 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 శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ పశ్చిమ గోదావరి జిల్లాలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వీధి వీధిలో వివిధ రూపాల్లో కొలువు తీర్చిన గణనాథుల విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన 53 అడుగుల మట్టి గణేశుడు ఆకట్టుకుంటున్నాడు. వినాయక చవితిని పురస్కరించుకుని లంబోదరుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రూపాల్లో కొలువు తీరిన గణనాథులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సుమారు 1,50,000 రూపాయల వ్యయంతో ముత్యాల గణపతి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలు పొదిగిన వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రావయ్య దురితగతి చేకొనగా మా వినతి అమ్మ కొంగు వదిలేస్తే మనలేదా పార్వతి హిమగిరులను దిగి వస్తే ఊరు కోడ ఉమాపతి జై 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 గణపతి జై జై జై. భక్తి విశేషాలలో స్వల్ప విరామం.